చెప్పండి. చంద్రబాబు నాయుడు శ్రీనివాస్ గారు శ్రీదేవి గారు చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ లో ఇల్లు కట్టుకోకపోతే రాష్ట్రానికి వచ్చిన నష్టం ఏంటి? పవన్ కళ్యాణ్ గారు ఇల్లు కట్టుకోకపోతే వచ్చిన నష్టం ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారు ఇల్లు కట్టడం వల్ల వచ్చిన లాభం ఏంటి చెప్పమనండి. మీకు మాట చెప్తానండి, నేను ఆంధ్రప్రదేశ్ సోషల్ వెల్ఫేర్ బోర్డు చైర్మన్ని. ఇప్పుడు వెంకటేశ్వర రెడ్డి గారు భజన చేస్తున్నాను అని అంటున్నారు. నేను ప్రభుత్వంలో భాగస్వామిని, నేను బాధ్యత చేస్తున్నా, భజన కాదు. మీరు భజన చేస్తున్నారు. రెండో మాట చెప్తానండి సీరియస్ గా, అక్కడ పనిచేస్తున్న ఎంప్లాయీస్ కానీ ప్రభుత్వంలో పరిపాలిస్తున్న అధినేతలకు కానీ లేదని ప్రజలు అనుకుంటారు. ఇది క్రెడిబిలిటీకి సంబంధించిన విషయం, ఇది క్రెడిబిలిటీకి సంబంధించిన విషయం. కాబట్టి ఫస్ట్ మీరు ఆచరించండి, మీరు ఆచరించండి, తర్వాత చెప్పండి. మీరు ఆచరించకుండా మీరు ఎవరికో చెప్తే ఎట్లాంటి వెనకటికి ఎవరికో సామెత చెప్పినట్టుంది, చెప్పినట్టుంది చెప్పేసి అప్పుడు పంతులు గారు చెప్పమన్నట్టుంది. మీరు చెప్పే మాట, మీరు చెప్పేది ఎట్లుందంటే, మీరు చెప్పేది ఎట్లుందంటే మేము పోయి హైదరాబాద్ లో ఉంటాం, మేమేమో ప్రత్యేకమైన ఫ్లైట్ వేసుకొని ఎక్కడ ఉంటాం, ఉద్యోగస్తులు ఇక్కడ ఉండరు, కానీ ప్రపంచం నుంచి ఎక్కడ ఎవరెవరో వస్తున్నారని ప్రజల్ని మభ్యపెట్టకండి. మీరుండి ఆచరించి చెప్పండి. ఎన్నిసార్లు వింటారండి మీ మాటలు, ఎన్నిసార్లు వింటారు మీ అబద్ధాలు, ఎన్నిసార్లు చేస్తారు మీరు ప్రజల మోసాలు? చూపించండి. వెంకటేశ్వర రెడ్డి గారు వెంకటేశ్వర రెడ్డి గారు పెద్దలు వెంకటేశ్వర రెడ్డి గారు మిమ్మల్ని గౌరవిస్తున్నాను. ఒక మాట వినండి, అక్రమాల అన్యాయాల గురించి మాట్లాడండి. శ్రీనివాస్ గారు మీరు ఉండండి ఒక నిమిషం. బాలకోటయ్య గారు టాపిక్ మాట్లాడదాము. బాలకోటయ్య గారు టాపిక్ మాట్లాడతారు. శ్రీదేవి గారు వెంకటేశ్వర రెడ్డి గారు చాలా పెద్దవాళ్ళు, వయసులో పెద్దవాళ్ళు, సత్యమేవ జయతే అని చెప్పిన వాళ్ళు. ఆ సత్యమే నేను చెప్తున్నానండి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఇల్లు కట్టుకోకపోతే ఆంధ్రప్రదేశ్కి వచ్చిన నష్టం ఏంటి చెప్పండి సార్. ఈ రోజున తెలంగాణకి హైదరాబాద్ ఒక భాగ్యనగరం, మాకు రాజధాని. బాలకోటయ్య గారు ఆ విషయాన్ని పక్కన పెట్టండి, వెంకటేశ్వర రెడ్డి గారు కూడా ఆ విషయాన్ని పక్కన పెట్టండి. నా ఒక్క మాట వినండి, నన్ను మాట్లాడిన మీరు మళ్ళీ అదే మాట్లాడుతున్నారు. ఎవరు ఎక్కడ ఉంటే ఏముంది ఇప్పుడు? వైసీపీ వాళ్ళకు వచ్చిన విద్య ఏంటంటే డిబేట్ డిస్టర్బ్ చేయాలండి. వీళ్ళు మాట్లాడదా, ఎందుకంటే వాళ్ళు మాట్లాడతారు మాటలు, వాళ్ళు చేసినన్ని పాపాలే, అన్ని తప్పులే. ఏం మాట్లాడతారు వెంకటేశ్వర రెడ్డి గారు అమరావతి గురించి చెప్పమనండి. అమరావతిలో గర్భశోకం మిగిలిచ్చి అమరావతి గురించి ఆయన ఏం మాట్లాడతారు? నీకు అమరావతి ఏం తెలుసు? ఆయన పొలం ఇచ్చాడా, ఆయన భూమి ఇచ్చాడా, ఆయన పంట పండించాడా, ఆయన కృష్ణా జిల్లానా గుంటూరు జిల్లానా? ఏం మాట్లాడతారు చెప్పండి? ఊరు కానీ ఊరోని తెచ్చేసి అమరావతి గురించి మాట్లాడమంటే ఏం మాట్లాడతారు వెంకటేశ్వర రెడ్డి గారు? మీరు అసలు మీకు ఏం తెలుసు కృష్ణా గుంటూరు జిల్లాల గురించి? మీ నాయకుడు చెప్పిన మాటలు తప్ప అమరావతిని అధికారంలోకి రాకముందు అమ్మాని పిలవలేదా జగన్మోహన్ రెడ్డి గారు? అధికారంలో వచ్చినాక అమ్మాని పిలవలేదా? సత్యం కదా? మీరు ఆపండి. అమరావతి గురించి మాట్లాడాలి. మీరు ఊరికే ఏం తెలుసని బాలకోటయ్య గారు వదిలేయండి, దాన్ని వదిలేయండి. టాపిక్ మాట్లాడదాం. టైం లేదు శ్రీనివాస్ గారు, టైం లేదు. గురుమూర్తి గారు ఫైనల్ క్వశ్చన్. శ్రీధర్ గారు మీతో ఒక మాట, అమరావతి అనే దేవత మీద రాళ్ళు వేసినంత కాలం వైసీపీ పార్టీ బతకదు. గురుమూర్తి గారు ఈ కొత్త టెక్ సెంటర్ మన రాజధాని కూడా ఏ విధంగా నీచంగా మాట్లాడారు చూశారు కదా. ఏసీల రాజధాని అన్నారు, మరి పెద్దలు అలాంటి మాటలే అంగీకరిస్తారా? వైసీపీ నాయకులు అడుగుతున్నాను, ఏసీల రాజధాని అంటే అది అంగీకరిస్తారా మీరు? అది ఎంతవరకు తప్పని మీరు తప్పు చెప్పండి. ప్రభుత్వంలో ఎవరు తప్పు చేసినా. బాలకోటయ్య గారు ఇవాళ మన టాపిక్ ఏంటి, మనం మాట్లాడుతుంది ఏంటి? బాలకోటయ్య గారు మీరు అలాగే మాట్లాడితే ఎట్లా? అసలు మనం ఎంచుకున్న టాపిక్ ఏంటి, మనం ఏం మాట్లాడుతున్నాము?
ఆయన ప్రశ్నకి సమాధానం చెప్పడం లేదు కాదు శ్రీదేవి గారు. ఉన్న టైం అంతా వేస్ట్ అయిపోయింది, కానీ అసలు మనం ఏం మాట్లాడుతున్నాం అనే విషయాన్ని ప్రజలకు ఇప్పటి వరకు మీరు వివరించలేదు. ఏం చేస్తున్నాము, కూటమి ప్రభుత్వం ఏం చేస్తుంది అనే విషయాన్ని ఇప్పటి వరకు మీరు ప్రజలకు చెప్పలేదు. ఓకే, ఇవాళ అసలు మంచి టాపిక్ మనం ఎంచుకున్నాము, దాని గురించి చెప్పండి అని అంటే మీరందరూ ఎవరికి వాళ్ళే మాట్లాడేసుకుంటున్నారు. రైట్, డిబేట్ లో పార్టిసిపేట్ చేసినందుకు శ్రీనివాస్ గారికి, అలాగే వెంకటేశ్వర రెడ్డి గారికి, వీరంకి, వెంకట గురుమూర్తి గారికి, పోతుల బాలకోట గారికి, అలాగే అక్షర సత్యం గారికి థ్యాంక్ యూ అండి. ఇది వాళ్ళ ప్రైమ్ డిబేట్. రేపటి ప్రైమ్ డిబేట్ లో